హే అమిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నైట్ ఫుడ్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చా అన్న క్వశ్చన్ మీద నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో జనరల్గా అందరికి ఉండే కామన్ డౌట్స్ ఏంటి అంటే నైట్ ఫుడ్ మానేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చా, లైక్ ఫుడ్ తక్కువగా తింటే వెయిట్ లాస్ అవ్వచ్చా, ఆర్ ఎల్స్ నైట్ తినకపోతే వెయిట్ గెయిన్ అవుతారు అంటారు కదా కొంతమంది. నిజంగానే వెయిట్ గెయిన్ అవుతారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో యూజువలీ ఇవి అందరి బ్రెయిన్ని ఖరాబ్ చేసే క్వశ్చన్స్ అనమాట. మెంటల్ లేస్తుంది మనకి ఇలాంటి డౌట్స్ విన్నప్పుడు. నిజంగానే తగ్గుతామా, నిజంగానే పెరుగుతామా? అసలు యాక్చువల్లీ నిజంగా ఉన్నదానికంటే వేరే వాళ్ళు చెప్పినవి విని మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అసలు విషయం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మ్యాటర్ ఏంటి అంటే ఎస్, అవుననే చెప్పాలి. కాకపోతే ఇందులో 2 టిపికల్ థింగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఒకవేళ నైట్ ఫుడ్ స్కిప్ చేయలేకపోతే మీకు ఆల్టర్నేట్స్ ఏంటో కూడా నేను ఈ వీడియో లాస్ట్లో చెప్పాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అంతా చూడండి. అయితే మనము ఎప్పుడైతే ఫుడ్ అనేది ఫుడ్ అనేది స్కిప్ చేస్తామో నైట్ టైంలో, దానివల్ల ఏమవుతుంది అంటే మన క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో యూజువలీ మనం డేకి తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటాం మనం. దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి అది ఒక వే అని చెప్పచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం నైట్ మానేస్తున్నాం కదా, ఈవినింగ్ తిందాము అని చెప్పేసి ఈవినింగ్ ఎక్కువగా తినేస్తారు కొంతమంది. లేదు అంటే మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో తినాల్సిన దానికన్నా ఎక్కువగా కుక్ చేసుకుంటారు లోపల. అలా చేయడం వల్ల అసలు ప్రాబ్లం అనేది తయారవుతుంది అనమాట. ఇప్పుడు మీకు రెగ్యులర్గా మీరు తినాల్సిన టైంలో మీరు ఎంత తినాలో అంతే తినండి. దానికన్నా ఎక్కువ తిన్నారనుకోండి, క్యాలరీస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సో క్యాలరీస్ పెరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అదొక వే కదా. సో అందుకని నైట్ స్కిప్ చేస్తున్నారు అంతే. మార్నింగ్ తినాలి, ఎక్కువ తినాలి, మధ్యాహ్నం ఎక్కువ తినాలి, సాయంత్రం ఎక్కువ తినాలని ఏం లేదు. ఈవినింగ్ స్నాక్స్ కట్ చేయండి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎంత తింటారో అంతే ఉంచండి. దానికన్నా తక్కువ తినడానికి ట్రై చేయండి వీలైతే. అయితే ఇంకొక వే ఏంటి అంటే మనము ఫుడ్ తీసుకునేటప్పుడే ప్రోటీన్ రిచ్ లేదంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతాం. సో మన స్టమక్ ఫుల్గా ఉండాలి, నైట్ ఆకలి అవ్వకూడదు. అలాంటప్పుడు ఏంటి ఆల్టర్నేట్స్? స్టమక్ ఫుల్గా ఉండడమే ఆల్టర్నేట్. అవి ఏం తీసుకుంటే స్టమక్ ఫుల్గా ఉంటాయి? ఫైబర్స్ తీసుకుంటే మన స్టమక్ ఫుల్గా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మన స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో హై ఫైబర్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్, లో క్యాలరీ ఉన్న ఫుడ్ని వెతుక్కొని మనం తిన్నట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది పక్కాగా అవుతుంది. సో దీనివల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ద మేజర్ ఇష్యూ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మనకేంటి అంటే నైట్ తింటూ ఉంటాం కదా. సో యాజ్ యూజువల్గా నైట్ తినే వాళ్ళు ఏంటి అంటే స్కిప్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ డైజెస్టివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. అవి యాసిడ్స్ మనకి అల్సర్స్ కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం ఎంప్టీ స్టమక్తో పడుకోకుండా నైట్ ఫుడ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించాలి. మనం రోజు తినేదానికన్నా కొంచెం తక్కువ తినడం మంచిది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎంప్టీ స్టమక్తో పడుకున్నారనుకోండి, బాగా ఆకలి అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంటాయి. అది మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తుంది, ప్రాపర్ స్లీప్ రాకుండా చేస్తుంది. సో మనం ప్రాపర్గా స్లీప్ లేదు అనుకోండి, అలసట ఎక్కువ వస్తుంది, ఎనర్జీ తక్కువ ఉన్నట్టు, అలసట ఎక్కువగా ఉన్నట్టు, డ్రౌజీగా ఫీల్ అవుతాం. సో దానికంటే మీరు బెస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, హ్యాపీగా స్లీప్ వస్తుంది, మీకు మంచి స్లీప్ వస్తుంది. ఎందుకంటే ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్కి మన స్టమక్ ఆల్మోస్ట్ ఫిల్ అయిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందుకని మీరు హ్యాపీగా నిద్రపోవడానికి ఇది ఒక వే అని చెప్పచ్చు. అండ్ మనం నైట్ ఫుడ్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా తినేస్తుంటాం కదా. ఆ ఎక్కువగా తినేయడం కన్నా కొంతమందికి ఎక్కువగా తినకపోయినా ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ ఆకలి అవ్వడం వల్ల ఎక్కువ తినేస్తారు. అంటే యూజువల్లీ నేను నైట్ తినట్లేదు కదా, ఇప్పుడు ఎక్కువ తినేద్దాం అనుకునే వాళ్ళు వేరు, నైట్ తినట్లేదు కాబట్టి ఇప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది వాళ్ళకి, ఆ గ్యాంగ్ వేరు ఉంటారు. సో పాపం వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆకలేస్తే ఏం చేస్తారు? ఫుల్గా ఫుడ్ తినేస్తారు. అవి క్యాలరీస్ ఎంత ఉన్నాయి, లేదంటే దాంట్లో జంక్ కంటెంట్ ఫ్యాట్స్ కంటెంట్ ఎంత ఉంది, ట్రాన్స్ ఫ్యాట్ ఎంత ఉంది, వాటి కంటెంట్ ఏది చూడకుండా తినేసారనుకోండి, ఖచ్చితంగా క్యాలరీస్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. మీరు నైట్ స్కిప్ చేసి యూజ్ ఏంటి? పోనీ నైట్ తక్కువగా తిని యూజ్ ఏంటి? అందుకని
ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ క్యాలరీస్ని మీరు తక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ ఇంటేక్ కంటే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అనే కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు నైట్ స్కిప్ చేస్తున్నారు, ఓకే, మరి షుగర్ కంటెంట్ ఎక్కువ షుగర్స్ తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? క్యాలరీస్ కౌంట్ మళ్ళీ పెరిగిపోతుంది. సో అందుకని మీరు షుగర్ కౌంట్ పెంచుకోకుండా క్యాలరీస్ అనేది షుగర్స్లో ఎక్కువగా ఉంటాయి. సో అందుకని షుగర్స్ తినకుండా షుగర్ కౌంట్ని తగ్గించండి. షుగర్కి ఆల్టర్నేట్ ఫుడ్ తీసుకోండి, లైక్ ఫ్యాట్స్ తీసుకోండి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి, దాంతోపాటు ప్రోటీన్ తీసుకోండి, దాంతోపాటు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఈ మూడు మీకు హెల్తీగానే ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేయండి అంటే షుగర్స్ తగ్గించేయండి. అట్ ద సేమ్ టైం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. క్యాలరీస్ ఏ ఫుడ్లో అయితే తక్కువగా ఉంటాయో సర్చ్ చేసి ఆ ఫుడ్ని తినడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు నైట్ ఫుడ్ స్కిప్ చేసినా పోనీ నైట్ ఫుడ్ తక్కువగా తిన్నా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో. ఒకవేళ మీరు లైక్ షేర్ చేసినట్లయితే నా వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది, దానివల్ల వేరొకరు బెనిఫిట్ ఫీల్ అవుతారనమాట. అండ్ నాకు కూడా ఇంకో వ్యూ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.